హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటా చట్నీ చేస్తున్నాను. ముందుగా ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కారం లేవండి, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ముందుగా బాండి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఈ పచ్చిమిరపకాయలు ముక్కల్లాగా చేసుకోవాలండి. ఇట్లా ముక్కలు చేసుకుంటే పేలవు, లేకుంటే మొహాన్ని పడతాయి పేలి. ఇట్లా తుంపేసి వేసుకోవాలి నూనెలో. త్వరగా కూడా వేగుతాయి. తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. మెంతులు ఆవాలు వేసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చట్నీ ఏ చట్నీలో అయినా సరే ధనియాలు, మెంతులు, ఆవాలు ఈ 3 వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు శుభ్రంగా కడిగి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మగ్గిపోతాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయల్లోనే వేసుకోవాలండి, విడిగా వేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు వేగాక టమాటాలు వేసుకుంటేనే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ 3టిని మంచిగా నీరు వచ్చి ఉడకాలి, వేగకూడదు. టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు ఇందులో ఉడికితేనే బాగుంటుంది. మనం వేపుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోయి చట్నీ బాగుండదు. ఈ విధంగా చూసారా, ఒక్కసారి మళ్ళీ మూత తీసి ఈ విధంగా ఒక 2-3 సార్లు అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఆవిరికి మగ్గిపోతాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ చట్నీ అయితే. నాకు కూడా చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా అయిపోయినాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని తెల్లగడ్డలు ఒక 4-5 తీసుకుందాం. తర్వాత జీలకర్ర, తర్వాత గల్లుప్పు. చట్నీలో కానీ సాంబార్లో కానీ పప్పులో ఇలా పులుసు కూరలో గల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా బరకగా మిక్సీ, మరీ మెత్తగా పడితే టేస్ట్ అయితే బాగుందండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి టమాటా చట్నీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్